ములుగు జిల్లా ఏటూరు నగరం మంగపేట మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతుల పక్షాన నిరసన ధర్నాలు చేపట్టారు. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి నరసింహారావు, పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతుల పక్షాన నిలబడి కాంగ్రెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క పట్టించుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని రైతులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. రైతు భరోసా మీద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా సుమారు 10 నెలలు గడిచిపోయింది. మరి రైతులకు రైతు భరోసా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఎకరానికి 5,500, 7,500, 1,500 రూపాయలు ఇస్తామని మరి హామీలు ఇచ్చి బోటకు హామీలు ఇచ్చి పరిపాలన సాగిస్తున్నాడు. మరి ఈరోజు వరకు రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు. తర్వాత పంట బీమా కూడా సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా సరిగ్గా రావట్లేదు. అదేవిధంగా రైతులకు ఏ ఆంక్షలు లేకుండా కూడా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి మరి మీరు ఈరోజు పోయి బ్యాంకులో తీసుకోండి, నేను ఫస్ట్ తారీఖు నేను అధికారం రాగానే ఇస్తా అన్న మరి ముఖ్యమంత్రి మాట తప్పి ఈరోజు ఎన్నో కొరివిలు పెట్టి సుమారు సగం మంది తెలంగాణ రైతులకు కూడా మరి రుణమాఫీ పూర్తి కాలేదు. వాళ్లకు 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు, అదేవిధంగా రైతులకు ఈ రైతు భరోసా వచ్చేంత వరకు కూడా మేము రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.